ఆశీర్వదించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 65:23. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. మనం వృధాగా ప్రయాసపడం అనేది మనకివ్వబడినటువంటి గొప్ప వాగ్దానం. కొంతమంది తమ జీవితమంతా వృధాగా ప్రయాసపడతారు, వారి ప్రయాసంతా వ్యర్థమే. ఒకడు తన యవ్వన కాలమంతా వ్యర్థపరిచినట్లయితే అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఒకవేళ నాకే ఆ విధంగా జరిగితే నేను పగిలిన హృదయం కలిగిన వ్యక్తిగా ఉండేవాణ్ణి. ఎవరూ నన్ను ఓదార్చలేకపోయేవారు. వారు వృధాగా ప్రయాసపడరు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా. అనేక మంది ఏదో నిర్మిస్తూ ఉంటారు, కానీ అకస్మాత్తుగా మొత్తం కూలిపోతుంది, వారి కుటుంబం కూలిపోతుంది. ఎంత విషాదం! వారు వ్యర్థంగా నిర్మించారు. వారు అపాయం పొందడానికి పిల్లలను కన్నారు. అపాయం కలిగించే ఆలోచనలను అనేక మంది వారి మనస్సుల్లో పెంచుకుంటారు. వారి కుటుంబమంతా ఒక్క మాటలో చెప్పాలంటే అపాయం అనే దాంట్లో చిక్కుకొన్నారు. దేవుడు మన ద్వారా క్రియ చేయడం ప్రారంభిస్తే వృధా అంతా కూడా తీసివేయబడుతుంది. మనము ఎంత ఎక్కువగా ఆయన చిత్తాన్ని చేస్తామో, ఎంత ఎక్కువగా ఆయన వాక్యానికి లోబడతామో, అంత ఎక్కువగా మన కార్యాలు స్థిరపరచబడతాయి. నీ సేవకులకు నీ కార్యము కనుపరుచుము అని మోషే గారు ప్రార్థించగలిగాడు కూడా. కీర్తన 90:16. ఆ ప్రార్థనలో లోతును నీవు అర్థం చేసుకున్నావా? మన కలలు వ్యర్థమైనవి, కానీ దేవుడు కార్యము చేస్తే అది పరిపూర్ణమైన కార్యం. మీ అందరి జీవితంలో దేవుడు కార్యము చేసి ఉండవచ్చు. దేవుడే క్రియ జరిగిస్తే అది పరిపూర్ణమైనటువంటి క్రియ. దేవుడు అసంపూర్ణమైనటువంటి క్రియ చేయడు. దేవుని కార్యాలు పరిపూర్ణమైనవి. దేవుడు యథార్థవంతుడు. 2 సమూయేలు 22:31. మోషే గారు కుడి చేతితో ఆయన ప్రజలను విడిపించెను అని లేఖనం చెప్తూ ఉంది. అవును, దేవుడు తన కార్యాలను స్థిరపరచడానికి మోషే గారి యొక్క కుడి చేతిని వాడుకున్నారు. ఈ దినాన్న మోషే గారి తరువాత 3000 సంవత్సరాలు గడిచినప్పటికీ మోషే గారి యొక్క క్రియలు మనలను లోతుగా సవాలు చేస్తూనే ఉన్నాయి కదా. అవి స్థిరపరచబడ్డాయి. మనకవి సవాలుకరంగా ఉన్నాయి. మా చేతి పనిని మాకు స్థిరపరచుము అని అడగగల విశ్వాసము మోషే గారు కలిగి ఉన్నాడు. దేవుని కార్యాలను చూసేలాగూ వారి యొక్క హృదయాలు పూర్తిగా సమర్పించిన వానికి, దేవుని కార్యాల విషయమై శ్రద్ధ లేని వారికి ఎంత గొప్ప వ్యత్యాసం ఉంది. మనము నిత్యమైన విషయాలతోనే పూర్తిగా నింపబడాలి. నీవు వృధాగా ప్రయాసపడవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. వృధా ప్రయాస వ్యర్థము. నిత్యమైన విషయాల చేత పూర్తిగా నింపబడే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.